వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మనకి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మీరు ఎలా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు, దాంతోపాటుగా మీ ప్రిపరేషన్లో మీరు సరిచేసుకోవాల్సిన అంశాలు ఏంటి, ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి ఈ ప్రిపరేషన్కి సంబంధించి అనేవి కొన్ని చూద్దాం. ప్రీవియస్గా మనం చాలా చూస్తూ ఉన్నాం, కానీ ఇంకా ఎన్ని చూసినా కానీ కొన్ని మిస్టేక్స్ ఉంటూ ఉంటాయి. వాటిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి సబ్జెక్ట్ని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అనేదే ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఎకనామిక్స్కి వస్తే అండి, జనరల్గా మనం గమనించాల్సింది ఏంటంటే కాన్సెప్చువల్ మోస్ట్ ఇంపార్టెన్స్ అండి. అంటే ఫండమెంటల్స్ అనేవి వస్తేనే ఎకనామిక్స్ అనేది అర్థమవుతుంది. జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఓకేనండి, అసలు అగ్రికల్చర్ ఏ సెక్టారు, సెకండరీ సెక్టార్ ఏంటి, టెర్షరీ సెక్టార్స్ ఏంటి, అసలు సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఎలా ఉండింది, ఓకేనండి, వీటి గురించి ఎనాలిసిస్. ఎకానమీ అనేది అక్కడ ఇచ్చిన సిలబస్ లాగా కాకోకుండా ఒక ఆర్డర్లో ప్రిపేర్ అయితే, ఎస్విఆర్ అకాడమీలో నేను ఒక ఆర్డర్ ఇచ్చేవాడిని ఇంతకుముందు. ఆ ఆర్డర్లో ప్రిపేర్ అయితే ఒకదాని తర్వాత ఒకటి ఏంటనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. చాలామంది సిలబస్ ప్రకారం అరేంజ్ చేయమంటుందో మళ్ళీ సిలబస్ ప్రకారం అరేంజ్ చేయాల్సి వచ్చింది. కానీ మీకు ఒక కంటిన్యూగా మ్యాక్సిమం నేను సిలబస్ ప్రకారం అరేంజ్ చేసినప్పటికీ కూడా మీకు కాన్సెప్ట్స్ వచ్చే విధంగా నేను మీకు టీచ్ చేయడం జరిగిందనమాట. అయితే జీడిపి కానీ, మనం బ్యాంకింగ్లో తీసుకుంటే ఎస్ఎల్ఆర్ కానీ, సిఆర్ఆర్ కానీ, రెపో రేట్ అంటాడు, రివర్స్ రెపో రేట్ అంటాడు, బ్యాంక్ రేట్ అంటారు, ఇంక్లూజన్ అంటాడు, గ్రోత్ అంటాడు. ఈ ఫండమెంటల్స్ అనేది పూర్తిగా అర్థమైతేనే మనకి ఎకనామిక్స్ అనేది అర్థమవుతుంది. అందుకని ఈ ఫండమెంటల్స్ ప్రతి కాన్సెప్ట్లో, ప్రతి చాప్టర్లో అసలు ఆ ఫండమెంటల్స్ ఏంటనేది పూర్తిగా చెప్పిన తర్వాతే లెసన్లోకి వెళ్ళేవాడిని అనమాట. అందుకని మీకు ఫండమెంటల్స్ ఎకనామిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు ఎకనామిక్స్కి బ్యాక్ బోన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్, బ్యాక్వర్డ్ లింకేజ్. ఎకనామిక్స్లో ప్రిలిమినరీలో అంటే ఏంటి, డ్రై సబ్జెక్టులు కాబట్టి కరెంట్ అఫైర్స్ నుంచి లింకేజ్ తక్కువగా ఉండింది. కానీ ఎకనామిక్స్ కానీ, పాలిటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ మూడు కూడా రీసెంట్గా జరిగేటువంటి డైనమిక్ సబ్జెక్ట్తో 80% డిపెండ్ అయి ఉంటుంటాయి. సో అందుకని కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే మనం దీన్ని ప్రిపేర్ అవుతూ ఉండాలి. లింకేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్స్లో. సపోజ్ లాస్ట్ 5 ఇయర్స్లో మనకి ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఈ ఇయర్లో కూడా జనవరి నుంచి ఇప్పటి వరకు ఎంత ఇన్ఫ్లేషన్ ఉండింది, పెరిగిందా, తగ్గిందా, ఇవన్నీ కావాలంటే ఏంటంటే ఆ ఇన్ఫ్లేషన్కి సంబంధించిన డేటా మొత్తం కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. జిఎస్టీ కలెక్షన్ లాస్ట్ 5-6 మంత్స్ నుంచి 1 lakh crores దాటిపోయింది, అవునండి. లాస్ట్ 1 year నుంచి 1 lakh crores దాటింది అంటాడు, అది నిజమా కాదా అంటాడు. లేదా లాస్ట్ 6 months నుంచి 1 lakh crore దాటింది అంటాడు, అది నిజమా కాదా అంటారు. లేదా లాస్ట్ 4 months వరకు 1 lakh crore దాటింది, లాస్ట్ 2 monthsలో 1.5 lakh crore దాటింది అని అడుగుతాడు. అంటే మనకి ఇక్కడ డైనమిక్ డేటా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకని డైనమిక్ డేటాని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత ఫండమెంటల్స్ అండ్ కాన్సెప్చువల్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. తర్వాత కాన్సెప్షన్ నేచర్ ఎక్కువగా ఉంటుందండి ఎకనామిక్స్ అనేది. అంటే కాన్సెప్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి చాప్టర్కి కూడా, వాటి మీద ఫోకస్ చేయాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్వే అండ్ బడ్జెట్. ఈ ఇయర్ సర్వే బడ్జెట్ని మనకి ఎలక్షన్ ఇయర్ అయిన తర్వాత జూన్లోనే ఈ ఇయర్ సర్వే బడ్జెట్ వస్తాయండి. June 4th రిజల్ట్ తర్వాత న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకి సర్వే అండ్ బడ్జెట్, అది నేషనల్ కానీ అండ్ ఏపీకి సంబంధించి కానీ, వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి, వాటి మీద ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ మనం చూస్తే అండి, లాస్ట్ జరిగిన 1 weekలో కూడా పేపర్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సర్వే బడ్జెట్ గురించి. అందుకని నేను సర్వే బడ్జెట్ని ఇంకా కొన్ని ఇంటీరియం సంబంధించిన సర్వేస్ని నేను జస్ట్ అనాలిసిస్ చేస్తాను. జూన్లో కంప్లీట్ బడ్జెట్ సర్వే వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన మోడల్స్ని నేను ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దీంతోనే ఎకానమీ మొత్తం కూడా అయిపోద్ది. మనకి ప్రతి కాన్సెప్ట్ దీంట్లో కవర్ చేస్తాను కాబట్టి ఎకానమీ దీంట్లో పూర్తిగా కవర్ అవుతుంది. మీకు అందరికీ తెలుసు, ఎస్విఆర్ అకాడమీలో ఎకానమీ ఎలా ఉన్నా కానీ ఆ వీడియోని చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో నేను కంప్లీట్ మీకు ఫీడింగ్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఒక్కసారి కనుక మన ఎస్విఆర్ అకాడమీలో ఎకనామిక్స్ చూస్తే లోయ నుంచి మీరు యూపీఎస్సీ వరకు కూడా ఎకనామిక్స్ని చాలా ఈజీగా చదవడానికి అవకాశం ఉంటుంది. సోర్స్ని లిమిట్ చేసుకోండి. వ్యాస్ట్ సోర్సెస్ని, వ్యాస్ట్ మెంబర్స్ని, అంటే డిఫరెంట్ బుక్స్, డిఫరెంట్ పర్సన్స్ని మీరు గైడ్ తీసుకున్నట్టయితే ఎకనామిక్స్ అనేది మీకు తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. లిమిటెడ్ సోర్సెస్, నా కోర్సు ఒక్కటి సరిపోతుంది, ఎనఫ్. మీరు అసలు 100% నమ్మండి, మనకు అవసరం లేదు. రెండోది, మీరు చదవాలనుకుంటే మళ్ళీ ఎన్సీఆర్టీ చదువుకోండి చాలు, లేదా రమేష్ సింగ్ చదువుకోండి చాలు. సో తెలుగులో ఎకనామిక్స్ని కాన్సెప్ట్స్గా చెప్పేటువంటి బుక్ ఒక్కటి కూడా లేదు. సో ఒకటి నేను చెప్పగలిగేది ఏంటంటే, బట్టి పట్టుకోకుండా కాన్సెప్ట్ పరంగా మీరు చదువుకోవాలి అంటే ఎన్సీఆర్టీ కానీ లేదా రమేష్ సింగ్ కానీ వాటిని ఫాలో అవ్వచ్చు. అసలు ఈ రెండిట్లో సారాంశమే నేను చెప్తూ ఉంటాను.
ఎకనామిక్స్లో. సో అందుకని మీరు నా ఎకనామిక్ వీడియోస్ చూస్తే మాత్రం చాలు ఎకనామిక్స్కి సంబంధించి. తర్వాత వాల్యూ ఎడిషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలండి. అంటే డే టు డే కరెంట్ అఫైర్స్ని మేజర్గా మీరు స్టాండర్డ్ సబ్జెక్ట్తో యాడ్ చేసి చదువుకుంటే మాత్రం అది మీకు వాల్యూ ఎడిషన్ అవుతుందన్నమాట. క్రిస్ప్ నోట్స్ రాసుకుంటే మాత్రం, అంటే షార్ట్ నోట్స్ కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే ఎకనామిక్స్కి బాగా ఉపయోగపడుతుంది. కంప్లీట్గా అన్ని సబ్జెక్టులు, ఒక్క ఎకనామిక్సే కాదండి, ఎకనామిక్స్ కానీ, ఏపీ హిస్టరీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పాలిటీ కానీ రివిజన్ చేసుకుంటే మంచిది. రివిజను మీకు ఎక్కువగా బూస్ట్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అప్లికేషన్ ఓరియంటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎకనామిక్స్లో. అంటే మీరు డైరెక్ట్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయకోకుండా ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే దానికి సంబంధించిన అప్లికేషన్ మీద ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది ఎకనామిక్స్ అనేది. నెక్స్ట్ పాలిటీ విషయానికి వస్తే రివిజన్ కనీసం 3 times చేయాలండి పాలిటీ. ఎందుకు ఇండియన్ పాలిటీ రివిజన్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుందంటే మీరు కన్ఫ్యూజన్ వస్తారు. అందుకనే కంపారిజన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీలో. సపోజ్ చూడండి, ఏజ్ లిమిట్ ఉంటుంది. సపోజ్ మనకి హైకోర్ట్ జస్టిస్ ఎంత ఏజ్ లిమిట్, ఎన్ని ఇయర్స్ వరకు ఉండొచ్చు, టర్మ్ ఎంత. సో తర్వాత సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు, సిజేఐ ఉన్నాడు, తర్వాత ప్రెసిడెంట్ ఉన్నాడు, సో వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి కంపారిజన్. సో టర్మ్ ఎంత, ఏజ్ ఎంత, ఇవన్నీ కూడా ఒక చార్ట్గా మీరు ప్రిపేర్ చేసుకోగలిగితే పాలిటీ అనేది చాలా ఈజీ అవుతుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అందుకనే రివిజను, కంపారిజన్ అనేది పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. సో ఎకనామిక్స్కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి, పాలిటీకి కరెంట్ అఫైర్స్ని డైనమిక్ ఇన్ నేచర్తో అటాచ్ చేసుకొని చదువుకుంటూ ఉండాలి. ఎవ్రీడే పేపర్ని చూస్తూ ఉండాలి. మీరు అంత ఇబ్బంది పడుకోకుండా నేను కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీని ఇస్తాను కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇవి చూస్తేనే మీకు టైం సరిపోతుంది కాబట్టి, సో టైం సరిపోకపోతే డే టు డే న్యూస్ పేపర్ కానీ, మ్యాగజైన్స్ కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను అటన్నిటి దీంట్లో కవర్ చేస్తాను. కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకనామిక్స్, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు పర్ఫెక్ట్గా 22 మాడ్యూల్స్ వరకు ఇచ్చామండి. తర్వాత కరెంట్ ఎకనామీ వస్తుంది, కరెంట్ పాలిటీ వస్తుంది, తొందరపడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఫ్యాక్చువల్, కన్సైజ్గా ఉండాలి. అంటే మీరు రాసుకునే నోట్స్ అనేది డీప్గా, అంటే యాక్చువల్గా పాలిటీ అనేది మారదండి. కాన్స్టిట్యూషన్లో ఏముంటుందో మనకు అదే ఉంటుంది. ఏ బుక్లో రాసినా కానీ అదే రాయాలి. అంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికీ మారంది ఉంటుంది, ఒక స్టాండర్డ్గా ఉంటుంది. కరెంట్ వచ్చేదాన్ని యాడ్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఆ స్టాండర్డ్ సబ్జెక్ట్ అనేది మెమొరీ ఎక్కువగా ఉండాలి, కన్సైజ్గా ఉంటుంది. డీప్గా దాన్ని కనుక చదవగలిగితే మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. ఎందుకంటే ఎకనామీ మారుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ మారుతూ ఉంటుంది, కానీ కాన్స్టిట్యూషన్లో ఉన్నది ఎప్పుడు మారడానికి అవకాశం లేదు కాబట్టి. సో ఒక అమెండ్మెంట్ జరిగిందంటే ఆ అమెండ్మెంట్ గుర్తుపెట్టుకుంటే చాలు, మళ్ళీ కొత్తగా దానికి ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఏమి ఉండవు ఒకసారి చదివితే. తర్వాత మనకి పాలిటీ అనేది, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ కృష్ణ సార్ చెప్పారు, చాలా డీప్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ప్రతి ఆర్టికల్ కూడా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సేమ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది లక్ష్మీకాంత్ బుక్కే. సో అందుకని మీరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం లక్ష్మీకాంత్ బుక్ని కనుక ప్రిఫర్ చేయండి ఇండియన్ పాలిటీకి. ఓన్లీ మన అకాడమీలో కృష్ణ సార్ క్లాసెస్ చూస్తే సరిపోతుంది. మీకు రెఫరెన్స్కి కావాలంటే ఆయన లక్ష్మీకాంత్ నుంచే చెప్పారు కాబట్టి ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం మీరు అవైలబుల్గా ఉంది. మీరు బుక్ తెప్పించుకోవచ్చు. మన వీడియోస్ చూసి రెఫరెన్స్గా మీరు దాన్ని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్టికల్స్ అన్నింటినీ మగప్ చేయాల్సిన అవసరం లేదండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆర్టికల్స్ అన్నింటినీ మగప్ చేస్తూ ఉంటారు గోడలకు అతికించుకొని, అంత అవసరం లేదు. రీసెంట్గా వచ్చిన ఆర్టికల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఏదైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవి మోస్ట్ ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అవి ఇంపార్టెంట్. ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, అవి ఇంపార్టెంట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నాయి, అవి ఇంపార్టెంట్. కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. డే టు డే కరెంట్ అఫైర్స్లో వచ్చే ఆర్టికల్స్ ఉంటాయి, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మొత్తం ఆర్టికల్స్ని కూర్చొని చదవాలంటేనే మీకు అదే సంవత్సరం పడుతుంది. అట్లా అసలు అవసరం ఏం లేదు. మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్, న్యూస్లో వచ్చిన ఆర్టికల్స్ అండ్ రీసెంట్ ట్రెండ్ ఆర్టికల్స్, వాటిని కనుక ఎక్కువగా ఫోకస్ చేస్తే ఎక్కువ ఆప్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పాలిటీలో ఎక్కువగా మిస్టేక్స్ చేసేది ఏంటంటే సిమిలర్ ఆప్షన్స్ సిమిలర్గా కల్పిస్తూ ఉంటాయి. అందుకని కంపారిజన్, రివిజన్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి అమెండ్మెంట్స్ కానీ, రీసెంట్గా వచ్చినటువంటి యాక్ట్ కానీ మీరు చూసుకోవాలి అని అంటే పిఆర్ఎస్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి రీసెంట్ ఆర్టికల్స్, రీసెంట్ వెబ్సైట్స్ మీరు చూసుకోవడానికి బాగుంటుంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో అందరూ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే సైన్స్ అనగానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలు వీటిని చదువుతారు. అసలు వాటిలో సిలబస్లో మెన్షన్ చేయలేదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. రీసెంట్గా డే టు డే లైఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డే టు డే లైఫ్లో అంటే డే టు డే ఏం జరుగుతుంది టెక్నాలజీ పరంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, నానో టెక్నాలజీస్ కానీ, 3D ప్రింటింగ్ కానీ, సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, మెషిన్ లెర్నింగ్స్ కానీ, స్పేస్ సైన్స్ కానీ, DRDO కానీ, మినిస్టర్ ఆఫ్ సైన్స్ కానీ, సో మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ కానీ,
సో తర్వాత డిఫెన్స్కి సంబంధించిన టెక్నాలజీస్ కానీ, హెల్త్కి సంబంధించినటువంటి వైరస్, బ్యాక్టీరియా, రీసెంట్గా వచ్చినటువంటి వ్యాక్సిన్స్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో న్యూక్లియర్ టెక్నాలజీ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కానీ, అవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన పదాల్లో నుంచే మొత్తం వస్తాయండి క్వశ్చన్స్, అవి గుర్తుపెట్టుకోండి. సో సిలబస్ అండర్స్టాండింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ మీద ఎక్కువ అడిగే సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 3 అడుగుతారు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత ఎకానమీ, తర్వాత పాలిటీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మెమొరైజ్ చేయొద్దండి, జస్ట్ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఆ పదాలన్నీ కూడా మీకు గుర్తుంటాయి. న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. హిందూ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడిషన్ వచ్చినప్పుడు అలా చూస్తూ ఉండాలి. మీరు చూడకపోయినా పర్లేదు, నేను ఆల్రెడీ కవర్ చేస్తున్నాను కాబట్టి. సో మీకు ఇంకా రెఫరెన్స్ కావాలంటే చూస్తూ ఉండండి. దాంతోపాటు ఇస్రో, డిఆర్డిఓ, మినిస్టర్ ఆఫ్ సైన్స్, పిఐబి వెబ్సైట్స్ని ఫాలో అవుతూ ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్ ట్రెండ్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. అవన్నీ నేను ఇస్తాను, కానీ మీ రెఫరెన్స్కి మళ్ళీ మీరు చూసుకోవాలంటే ఏం చూసుకోవాలో చెప్తున్నానంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా రివిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత యోజన, కురుక్షేత్ర, సైన్స్ రిపోర్ట్, వీటిని కూడా మీరు రెఫర్ చేసుకోవచ్చు. వాటన్నిటిని రెఫర్ చేస్తే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. తర్వాత హిస్టరీ విషయానికి వస్తే అండి, హిస్టరీలో వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి రివిజన్ అనేది ఇంపార్టెంట్. హిస్టరీ కూడా కనీసం 2-3 టైమ్స్ మీరు ఎగ్జామ్ ముందు రివిజన్ చేసి వెళ్ళాలి. ఎక్కువగా స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి, కాన్సెప్ట్స్ మారవు కాబట్టి, సో ఇన్డెప్త్గా చదువుకుంటూ వెళ్తే ఒక్కసారి మాత్రం దాన్ని రివిజన్ చేసుకుంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత డైనెస్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ డైనెస్టీస్ని కంపారిజన్ చేసుకుంటూ వెళ్ళి దాంట్లో సోషల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, దీంట్లో సోషల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, ఆర్ట్ అండ్ కల్చర్ ఎలా ఉంది, సో తర్వాత సోషో కల్చరల్ ఎకనామిక్స్, తర్వాత ఆటోమేటిక్గా ఆర్ట్ అండ్ కల్చర్, వీటి మీద ప్రతి డైనెస్టీ మీద కూడా వీటిని కాన్సన్ట్రేషన్ చేసుకొని వీటిని మధ్యలో ఉంచుకొని కనుక మీరు చదవగలిగితే హిస్టరీలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని కనుక మీరు దృష్టిలో పెట్టుకొని ఈ సబ్జెక్ట్స్ని కనుక చదివితే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.